విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో ఓ కుటుంబం తల్లికి వందనం పథకానికి దూరమైంది. గ్రామానికి చెందిన అడ్డాల నూకరాజు, లక్ష్మీ దంపతులకు 2 కుమారులు. వీరు 4వ తరగతి, 2వ తరగతి చదువుతున్నారు. వీరికి గతేడాది తల్లికి వందనం నగదు మంజూరైంది. ఈ ఏడాది అర్హుల ఖాతాలో సొమ్ములు జమవుతున్నా తమకు పథకం అందకపోవడంతో సదరు కుటుంబం సచివాలయానికి వెళ్లి ఆరా తీసింది. చూస్తే చనిపోయిన తన తమ్ముడి పేరిట 69 వ్యవసాయ, గృహ విద్యుత్ మీటర్లు ఉన్నట్లు చూసి నూకరాజు కంగుతిన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల పథకానికి దూరమయ్యామని ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా 2 కుమారులకి తల్లికి వందనం కొంచెం అవసరం పడ్డదండి. తల్లికి వందనం ఈ సంవత్సరం పడలేదని చెప్పేసి నేను సచివాలయం దగ్గరికి వస్తే చనిపోయిన మా తమ్ముడు పేరు మీద 69 మీటర్లు విద్యుత్ మీటర్లు యాడ్ అయ్యాయండి. యాడ్ అవ్వడం వల్ల మీరు తల్లికి వందనం డబ్బులకి అర్హులు కాదని చెప్పేసి అన్నారండి. 3062 యూనిట్లు వచ్చాయని చెప్పేసి అన్నారండి. దానివల్ల వచ్చిన మా నాన్న పింఛను కూడా అయిపోయే అవకాశం ఉందని అన్నారండి. ప్రభుత్వమే నాకు మంచి చేయాలని కోరుతున్నానండి.